అరే పోంగ మంచిగా ఉండే ఇప్పుడు పడుకున్నది ఏమైంది? తేజ తేజ ఏంటి బావా? ఏమైందిరా ఇప్పుడు పడుకున్నావు? చేతనైతే లేదు బావా. చేతనైతే లేదా? అరే జ్వరం వచ్చింది కాదురా, పోంగ మంచిగా ఉన్నావు. పొద్దున్న నుంచే చేతనైతే లేదు. నేను టాబ్లెట్ తీసుకొస్తా, పడుకో. అరే రాజు, అక్క రా అక్క. ఏంటిదక్క సడన్ గా వచ్చిన, ఒక ఫోన్ లేదు ఏం లేదు. ఏం లేదురా, ఇక్కడ ఫంక్షన్ ఉందని వచ్చిన, అలాగా మీ ఇద్దరిని చూద్దామని ఇక్కడ దాకా వచ్చిన. అరే పెయ్యేంద్ర ఇంత వేడుంది. జ్వరం వచ్చింది అక్క. సరే బావా, నేను టీ పెట్టుకొస్తా. నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తా. అరే మీరిద్దరు పెట్టిరేంద్ర, నేను పెడతా కదా. కూర్చో, నువ్వు కూర్చో. ఏంటిది రై కవరు? చాపా తీసుకొచ్చిన అక్క. అంటే పొద్దున్న నుంచి వంట కాలేదా? నువ్వేం తినలే? ఇంకా తినలేదు. సరేనా, నేను బయటికి వేస్తా. అక్క ఉన్నది కదా, కొంచెం రెస్ట్ తీసుకో. సరే బావా. తేజ తేజ లే, కొంచెం వేడి వేడి అన్నం తిను. వదిన, చాలా మంది ఆడపడుచులు నిన్ను చూసి నేర్చుకోవాలి వదిన. ఆడపడుచు అంటే ఎలా ఉండాలో. ఓపిస్తుందా అన్న? నువ్వు నన్ను ఆడపడిచేలాగా చూస్తానవా అని? నేనేమో నిన్ను నా తోడబుట్టిన చెల్లెలాగా చూసుకుంటా ఉంటే. మంచి భర్త దొరికితేనే అదృష్టవంతురాలు అంటారు వదిన. అలాంటిది నాకు అర్థం చేసుకునే ఆడపడుచు దొరికింది. నేనెంత అదృష్టవంతురాలని వదిన. అరే పోంగ మంచిగా ఉండే ఇప్పుడు పడుకున్నది ఏమైంది? తేజ తేజ ఏంటి బావా? ఏమైందిరా ఇప్పుడు పడుకున్నావు? చేతనైతే లేదు బావా. చేతనైతే లేదా? అరే జ్వరం వచ్చింది కాదురా, పోంగ మంచిగా ఉన్నావు. పొద్దున్న నుంచే చేతనైతే లేదు. నేను టాబ్లెట్ తీసుకొస్తా, పడుకో. అరే రాజు, అక్క రా అక్క. ఏంటిదక్క సడన్ గా వచ్చిన, ఒక ఫోన్ లేదు ఏం లేదు. ఏం లేదురా, ఇక్కడ ఫంక్షన్ ఉందని వచ్చిన, అలాగా మీ ఇద్దరిని చూద్దామని ఇక్కడ దాకా వచ్చిన. అరే పెయ్యేంద్ర ఇంత వేడుంది. జ్వరం వచ్చింది అక్క. సరే బావా, నేను టీ పెట్టుకొస్తా. నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తా. అరే మీరిద్దరు పెట్టిరేంద్ర, నేను పెడతా కదా. కూర్చో, నువ్వు కూర్చో. ఏంటిది రై కవరు? చాపా తీసుకొచ్చిన అక్క. అంటే పొద్దున్న నుంచి వంట కాలేదా? నువ్వేం తినలే? ఇంకా తినలేదు.